నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రియా కౌశిక్. ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ హరీష్ తెనేటి ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. నమస్తే. సార్, లవ్ ఇస్ మ్యాజిక్, హ్మ్. లవ్ హ్యాస్ నో లాజిక్, లవ్ ఇస్ బ్లైండ్, ఇలా అన్నీ అంటూ ఉంటారు కదా. సో అది ఎప్పటి వరకు వర్కౌట్ అవుతుంది అంటే పెళ్ళి అయ్యే వరకు బాగానే ఉంటుంది, లైక్ బాగుంటారు, ఒక 1 year 6 months అంత బాగానే ఉంటుంది. తర్వాత నుంచి ఎందుకు సార్ ఒక పెద్ద బూచిలాగా కనిపిస్తుంది అంటారు? ఎనీవేర్ ఎనీథింగ్ బాగా అలవాటైపోతే అది మనకి టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అయిపోతుంది. Hmm. సరేలే మనదే ఇంకా అయిపోయింది అనేటట్టుగా ఒక బోర్ వచ్చేస్తుంది లైఫ్లోకి. సో ప్రేమ ఎప్పుడు అంతే. ఇనీషియల్గా ఉన్న అట్రాక్షన్ మనిషికి ఏ విషయంలోనూ, మీరు కొత్త ఫోన్ కొనుక్కున్నప్పుడు దాన్ని జాగ్రత్తగా ఓపెన్ చేసి కొన్ని రోజుల తర్వాత బెడ్ మీద విసురుతారు, కొన్ని రోజులు కింద పడ్డా కూడా పట్టించుకోము. అలాగా ఎనీథింగ్ హ్యూమన్ మైండ్కు ఉండే కెపాసిటీ ఏంటంటే ఏదైనా దగ్గరకు వచ్చేస్తే పట్టించుకోము. సరే, ఇప్పుడు లవ్ గురించి ఎంతో మంది ఎన్నో చెప్పారు, మీరు ఎన్నో చెప్పారు, అంతా ఓకే. అందరు విని విని కూడా విసుగొచ్చేసింది. ఆఫ్ కోర్స్ ఎంతో మంది అది ఫేస్ కూడా చేసి ఉంటారు, అండ్ రీసెంట్ టైమ్స్ లో సినిమా కూడా. ఇప్పుడు నేను మాట్లాడాలనుకునేది ఏంటి అని అంటే కనుక, లవ్ హ్యాస్ నో ఈచ్ లిమిట్ అంటారు కదా. నిజంగా ఇప్పుడు అలానే అయిపోయింది బయట ప్రపంచం చూస్తే. అంటే రీసెంట్ గా జరిగిన క్రైమ్సే కానీ, లేకపోతే చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా లవ్ అన్న ఏదో మ్యాజిక్ ఉంటుంది అన్నట్టుగా అనుకుంటున్నారు తప్ప నిజంగా మ్యాజిక్ ఏమి ఉండదు. దాంట్లో ఈదత తెలుస్తుంది. సో చిన్నపిల్లల్ని తీసుకుంటే ఒక్క సెకండ్, ఐ మీన్ టీనేజర్స్ని, అడాలసెన్స్ని తీసుకుంటే కాల్ ఆన్సర్ చేయకపోయినా ఈ ఇన్సెక్యూరిటీస్ అనేది బూచి వాళ్ళని పట్టుకుంటుంది. అడాలసెంట్ అనే కాకుండా కొంతమంది కూడా ఓవర్ థింకింగ్ అనుకోవచ్చు, లేకపోతే కనుక ఎక్కువ ప్రేమ ఉండడం వల్ల అయి ఉండొచ్చు. ఎక్కడ బ్రేకప్ చెప్పేస్తారు, ఎక్కడ ఇష్టం లేదు నేనంటే అంటే ఇంట్రెస్ట్ పోయిందా అన్న ఇన్సెక్యూరిటీస్తో ఉంటూ ఉంటారు కదా. అది ఎలా హ్యాండిల్ చేయాలని అంటారు? వెరీ ఇంపార్టెంట్. లవ్ని కంప్రెస్ అయిపోయి ఇప్పుడు అదొక ప్రెషర్ లాగా, ఒక డ్యూటీ బాండ్ లాగా మారిపోతుంది. అవతల వాళ్ళని కూడా సఫకేట్ చేస్తూ ఉంటారు వాళ్ళ ఓవర్ థింకింగ్, ఓవర్ లవ్తోను, ఓవర్ ఎక్స్పెక్టేషన్తో ఇలా ఉండాలి, ఇదంటే ప్రేమ కదా, ఇదంటే ప్రేమ కదా అని మనకి సినిమాల్లో చూపించినట్టుగాను ప్రేమ నిజంగా కుంటిది, గుడ్డిది, ముష్టిది అన్న టైప్లో ఏదో రకంగా తయారు లాస్ట్ కి ముష్టిదే అవుతుంది సార్. నిజంగా ఎలా తయారైపోతుందంటే ప్రేమ ఇష్టం వచ్చినట్టుగా మారుతుంది. ఇంకా వాడు ప్రెషర్ చేస్తాడు. నేను ప్రేమించాను కదా, నువ్వు నాకు ఈ టైంకి రాలేదు, నేను ప్రేమించాను కదా, నన్ను 1/2 hour వెయిట్ చేయించావు, నేను ప్రేమించాను కదా, నా ఫోన్ 2 ringsకే ఎత్తలేకపోయావు, ఈ టైప్లో ఏదైనా తీసుకురావచ్చు. ఓకే. సో నేను ఎప్పుడు అనుకుంటుంటాను దట్ ప్రేమ షుడ్ కమ్ విత్ అ రెస్పాన్సిబిలిటీ అండ్ ప్రేమ షుడ్ నెవర్ బీ డిమాండింగ్. ప్రేమని అడుక్కోకూడదు, చాలా ఇంపార్టెంట్. ప్రేమని అడుక్కోవడం స్టార్ట్ చేసి ఒకవేళ ఆమె వదిలేసి వెళ్ళిపోతే అనే డౌట్ వచ్చిందంటే నీకు, యు ఆర్ రెడీ దట్ నేను ఏదైనా చేస్తూ ఉండకపోతే వదిలేస్తుంది. సో నేను గిఫ్ట్లు ఇస్తుండాలి, లేదా ఇంప్రెస్ చేస్తుండే. అది ప్రేమ కానే కాదు. అది అసలు ఇంప్రెస్ చేయడానికి వెయిట్ చేసేది ప్రేమ కాదు. మనకు అందుకే రిలేషన్షిప్స్ వేటిల్లోనూ డైవర్స్ అనేది ఉండదు. ఈ బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ వీటిలోనే డైవర్స్లు వచ్చాయి. అమ్మకి డైవర్స్ అని ఉండదు అక్కడ. బికాస్ అది అన్కండిషనల్ లవ్. అన్కండిషనల్. నువ్వు ఎలా ఉన్నా నువ్వు నా కొడుకువిరా, నువ్వు నా కూతురువిరా, నేను నీతో ఉండాలి. సో అట్లాగా వాడు ఎలా ఉన్నా సరే, అవతల వ్యక్తి ఎలా ఉన్నా సరే, రియల్ ప్రేమ ఎలా ఉంటుందంటే ఇట్ విల్ ఎండ్యూర్ ఎవ్రీథింగ్ అండ్ ఇట్ విల్ నాట్ థింక్ దట్ వదిలేస్తే, వెళ్ళిపోతే, నన్ను వదిలేస్తే అనే దాంట్లో ఉండరు. సో ఇది చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవడం. 1, దట్ వదిలేసి వెళ్ళిపోతారేమో అనే భయంలో ఏ ప్రేమ నిలబడకూడదు. ఓకే, ఫస్ట్. సెకండ్ వచ్చేసి అనుమానం గనక వచ్చి నేను ఊరికే పదే పదే చెక్ చేస్తుంటే ఫ్యూచర్లో కూడా మనకి ఈ రిలేషన్షిప్ ఎక్కువ లాంగ్ టర్మ్గా నిలబడదు. ఎందుకంటే సఫకేటింగ్ ఫీల్ అయిపోతారు, ప్రెషరైజ్ అయిపోతున్నట్టు, ప్రతి క్షణం ప్రూవ్ చేసుకోవాలా, ప్రతి క్షణం నేను నిజమైన ప్రేమ అని ఒప్పించుకోవాలా అని ఉంటుంది. అండ్ ఈ సినిమాటిక్ వచ్చాక నిజమైన ప్రేమ లేవు. ఐఎమ్ వెరీ షూర్ అబౌట్ ఇట్. నిజమైన ప్రేమలు లేవు. ఎందుకంటే ప్రొఫైల్లు చూసి, ఆన్లైన్లో చూసి, లేకపోతే ఇన్స్టాగ్రాముల్లో కొటేషన్లు చూసి, రీల్స్ చూసి ప్రేమిస్తున్నారు. రీల్స్ పెట్టేవాడు రియల్ లైఫ్లో అది ఫాలో అవ్వకపోవచ్చు. ఇంత సింపుల్ పాయింట్ అర్థం చేసుకోలేరు. ప్రేమ గురించి ఏదో 4 కొటేషన్లు చెప్పగానే అది నిజమైన ప్రేమ అనుకోకూడదు. ఆల్ ఫాల్స్ ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఓకే. అండ్ కంపారిజన్ వస్తుంది దట్ అలా ఉంటే నిజమైన ప్రేమ కదా అని. అది రాంగ్. ఎవరి ప్రేమ ఎలా డిపిక్ట్ అవుతుందో చెప్పలేం.
సో అందుకని ఆ ప్రేమని నువ్వు ఇలాగే ఉండాలి అని ఎక్స్పెక్ట్ చేస్తే నీకు అది కనిపించక మాయమైపోతుంది. దాని తర్వాత ప్రాబ్లమ్స్ వస్తాయి. అండ్ నీతో ఒక స్టేజ్లో ఉన్నప్పుడు ప్రేమ పడ్డవాడు అలాంటి స్టేజ్ ఇంకోళ్ళతో ప్రేమ రాదని ఏంటి నమ్మకం కదా. సో అది వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాంటిది ఏదైనా వస్తే అలా ఎవరినైనా చూసో ఫస్ట్ సైట్ లవ్వనో లేకపోతే చూడగానే ఇష్టపడ్డానో లేకపోతే సినిమాల్లో చూసి ఇష్టపడ్డ వాళ్ళు ఇంకొకళ్ళని ఇష్టపడే ఛాన్స్ కూడా అంతే ఈక్వల్గా ఉంటుంది. సో అది మనము ఆ పర్సన్ టు పర్సన్ ఆ లాయల్టీని బట్టి ఉంటుంది కానీ నీ ప్రేమలో ఏమీ అంత మ్యాజిక్లు ఉండవు. ఓకే, సో నిజంగా ప్రేమించిన వాడు నువ్వు ఏం చేసినా పోడు, నిజంగా ప్రేమ లేనివాడు నువ్వు ఏం చేసినా ఉండడు. రైట్. సో ఇది డెఫినెట్ గా తెలుసుకోవాల్సిన విషయం. అయితే నేను రీసెంట్ గా కొన్ని క్రైమ్స్ అని అన్నాను కదా, సో దాంట్లో చూసినట్టయితే ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఆడవాళ్లే క్రైమ్స్ చేస్తూ ఉన్నారు. అంటే ఇంకో రిలేషన్షిప్ పెట్టుకొని పిల్లలని చూడట్లేదు, అదేంటి హస్బెండ్ తో ఇన్ని రోజుల నుంచి ఉన్న ఆ ప్రయాణం మర్చిపోతూ ఉన్నారు. సో ఇవన్నీ జరగడానికి ఎందుకని ఆడవాళ్ళు ఎక్కువగా ఇంకొకరిని ఇష్టపడడానికి రీజన్ అవుతుంది? కమ్యూనికేషన్ గ్యాప్ అండి. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఉండే కమ్యూనికేషన్ గ్యాప్స్ అండ్ ఏదో బయట ఇంకో దేంట్లోనూ ఆనందం వెతుకుతూ ఉంటారు. ఇక్కడ ఉన్న దాంట్లో సంతోషం లేకపోతే బయట సంతోషం వెతుకుతారు ఇంకో చోట ఎక్కడో. హస్బెండ్ ఏదో బిజీగా తిరుగుతుంటాడు, వైఫ్ ఇంట్లోనే ఉంటుంది. మొన్న రీసెంట్గా ఒక 35 lakhs ఇచ్చింది ఆన్లైన్లో ఒక అబ్బాయిని ఎవరినో మాట్లాడుతూ ఆమె కంటే 10 ఏళ్ళు చిన్నవాడు వాడితో మాట్లాడుతూ వాడు ఏదో ఒక సాడ్ స్టోరీ చెప్పగానే ఇంట్లో ఉన్న బంగారము అది ఇది తీసి 35 lakhs ఆన్లైన్లో వాడు ట్రాన్స్ఫర్ చేసింది. అంటే ఎంత మూర్ఖంగా ఉన్నారంటే దట్ వాడేదో చెప్పాడు, నిజంగా నా గురించి ఎంత కేర్ చేస్తాడో, రోజు గుడ్ నైట్ గుడ్ మార్నింగ్ మెసేజ్లు పెడతాడు, ఎన్నో నాకు మంచి విషయాలు చెప్పాడు, నా మనసు బాధను తీర్చడానికి నాతో మాట్లాడాడు. అంటే వాడు ఎంత ఖాళీగా ఉన్నాడు అనేది అర్థం చేసుకోవట్లేదు. అబ్సల్యూట్ పాయింట్. ఎంత సింపుల్. నీకు ఆన్లైన్లో కూర్చుని ఒకడు అంత మసాలా పూస్తున్నాడంటే నిన్ను మంచిగా డైసెక్ట్ చేసేస్తాడు అన్న సింపుల్ పాయింట్ అర్థం చేసుకోక ఆయన ఎంత మంచివాడో ఫస్ట్ ఎప్పుడు అలాగే ఉంటుంది. చాలా మంచి విషయాలు చెప్తాడు. దాని తర్వాత ఒక వాడి సాడ్ స్టోరీ చెప్తాడు. ఆ సాడ్ స్టోరీ అవ్వగానే నీడ్ అడుగుతాడు, ఏదోటి అడుగుతాడు, ఫిజికల్గాను మెంటల్గాను డబ్బులుగాను అడుగుతాడు. ఇది సీక్వెన్స్. ఫస్ట్ చాలా మంచిగా నువ్వు ఎంత మంచిదానివి, నువ్వు ఎంత గొప్పదానివి, నీ హస్బెండ్ నిన్ను అసలు మంచిగా చూసుకోవట్లేదు, నీకేం కర్మ పట్టింది, నువ్వు ఇంత అందంగా ఉన్నావు, ఇలాగే చెప్తాడు. దాని తర్వాత వాడి సాడ్ స్టోరీ వస్తుంది. నేను ఒక మోసపోయాను, నేను ఇంత మంచి అన్నదానం చేస్తున్నట్టు, లేకపోతే 2 పిల్లల్ని దత్తత తీసుకున్నట్టు ఈ టైప్లో చూపిస్తారు. అసలు నిజంగా మంచితనం ప్యాంట్ షర్ట్ వేసుకొచ్చేసాడే అన్నట్టుగా ఉంటాడు. దాని తర్వాత ఒక సాడ్ స్టోరీ, వీళ్ళందరినీ నేను చేయడానికి డబ్బులు కావాలి, లేకపోతే నువ్వు ఒకసారి రా, లేకపోతే నువ్వు ఇట్లా బయటకు వచ్చేసేయి, ఇలాగా చూపిస్తారు. ఇది ప్యాటర్న్. ఈ ప్యాటర్న్ ఏ అమ్మాయినా గుర్తుపట్టండి. అటు వాడు ఫస్ట్ మంచిగా చెప్పి ఒక సాడ్ స్టోరీ చెప్పి మెల్లగా నిన్ను అడుగుతాడు. ఇవి కామన్. సో ఫైనల్ గా ఏమీ ఉండదు, ఇట్ ఈస్ జస్ట్ లస్ట్ తప్ప అక్కడ రియల్ లవ్ అనేది హస్బెండ్ నీ కష్టంలో నీ బాధలో ప్రతి దాంట్లో ఉన్న హస్బెండ్ ని ఎందుకు అని వాళ్ళు పక్కన పెట్టేస్తున్నారు అని అంటే గనక వాళ్ళకే తెలీదు. దే ఆర్ ఇన్ ఎ ఇక్కడే కన్ఫ్యూజన్ ఒక స్టేట్. పాయింట్ చెప్తా. హస్బెండ్ బాగా చూసినా చూడకపోయినా ఇవి తప్పు. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే హస్బెండ్ ఇక్కడ చూడట్లేదు కాబట్టి ఇంకోటి ఎవడో చూస్తాడు అనుకుంటారు. అక్కడ వస్తుంది గొడవ. హస్బెండ్తో బాగాలేదు, హస్బెండ్తో తేల్చుకో, హస్బెండ్తో మాట్లాడుకో, హస్బెండ్ దగ్గర నువ్వు దాన్ని సాల్వ్ చేసుకోవాలి. బయట వెతికావా నీకు యూ విల్ గెట్ ఆల్ ఫ్రాడ్స్. నేను ఇక్కడ డబ్బులు మోసపోతున్నానండి అన్నాడు అనుకో, ఇంకో 4 దొంగలే వస్తారు. ఓ వీడు ఈజీగా డబ్బులు మోసపోతాడు, బుర్రలేదు అని. ఇంత కామన్ సెన్స్ అది. సో నువ్వు ఇక్కడ హస్బెండ్తో బాగాలేదు, హస్బెండ్తో డీల్ చేయి. అది బయట వెతికావో, బయట నెగిటివ్ పీపుల్, రాంగ్ పీపుల్ దొరుకుతారు. వాళ్ళు అందుకోసం వెయిట్ చేస్తుంటారు. దట్ ఈమెకి ఇక్కడ ఇంట్లో సుఖం లేదు, నేను బయట కొన్ని రోజులు మాయమాటలు చెప్పానంటే ఈజీగా దొరుకుతుంది. సో హౌ టు బిల్డ్ అ రిలేషన్షిప్, అ పర్ఫెక్ట్ పాజిటివ్ రిలేషన్షిప్ విత్ హస్బెండ్ అండ్ అగైన్ హస్బెండ్ ఆర్ వైఫ్ హూఎవర్ ఇట్ మే బి, ఎవరైనా సరే కొన్ని రోజుల తర్వాత ఆ ఫస్ట్ స్టెప్ అనేది తీసుకోవడం కొంతమందికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. యునో ఈ టాపిక్ నేను స్టార్ట్ చేశాను ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు అన్ని ప్రాబ్లమ్స్ కవర్ చేద్దామని. సో ఒకటే వీడియోలో 1 స్టాప్ సొల్యూషన్ కాబట్టి ఒక్కసారిగా నేను మిమ్మల్ని అన్ని లైన్గా అడుగుతూ ఉన్నాను. సో హౌ టు ఫాల్ ఇన్ లవ్ అగైన్ విత్ ద సేమ్ పర్సన్ అనేది కొంతమందికి చాలా డిఫికల్ట్ టాస్క్ ఉంటుంది. కానీ అది ఎలా స్టార్ట్ చేయాలని అంటారు? చాలా ఇంపార్టెంట్. ఒక దానిలో చెప్పలేకపోయినా మనం విల్ డూ ఎపిసోడ్స్ ఆన్ దిస్.
అందులో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, ఒక వ్యక్తిని ఒకప్పుడు ప్రేమించి ఇప్పుడు ప్రేమ రావట్లేదంటే మనం నెగిటివ్ సైడ్ చూస్తున్నాం. ప్రతి మనిషిలో నెగిటివ్ ఉంటుంది. ఆ నెగిటివ్స్తో వాళ్ళు పెరిగి బ్రతుకుతున్నారు. ఆ నెగిటివ్ని కరెక్ట్ చేద్దామని చూడకండి. సో ఫస్ట్ థింగ్, స్టార్ట్ అప్రిషియేటింగ్ ద పాజిటివ్స్. చెప్పడం అంత ఈజీ కాదు, బట్ డూ ఇట్. సెకండ్, ఎవరైనా నెగిటివ్ చెప్తే ఎవరికి నచ్చదు. మనం కూడా సరే ఇంట్లో ఏదైనా సింపుల్ విషయం అయినా సరే నువ్వు ఇది కరెక్ట్ చేయట్లేదు అనగానే బాధేస్తుంది. ఖచ్చితంగా చెప్పే విధానం ఉంటుంది. చెప్పే విధానం కంటే ఇంకొంచెం స్టెప్ బ్యాక్ వెళ్ళి చెప్పకండి. ఒక వ్యక్తి చెడు దాంట్లో ఉన్నాడంటే యూ స్లోలీ చార్జ్ హిమ్ పాజిటివ్లీ, ఆటోమేటిక్ నెగిటివ్ జరిగిపోతుంది. అది ఒక ఇంపార్టెంట్ రూల్ ఎవరికైనా, కీ. దట్ నువ్వు చెప్తే చెడు మారదు. ఒక పిల్లవాడికి ఆ డబ్బాలోంచి మాత్రం ముట్టుకోకు అంటే వాడు ఎప్పుడు అది తీసుకుందామా అనే దాంట్లో ఉంటాడు. ఇది హ్యూమన్ మైండ్ సెట్. నువ్వు చెడుని చెప్పద్దు, మంచిని పెంచు. ఓకే, సబ్ కాన్షియస్ గా అది రిజిస్టర్ అయిపోతుంది ఆ చెడే. ట్రూ అబ్సల్యూట్లీ అయిపోయి అది తెలియకుండా చేస్తా. నువ్వు రోజు ఇట్లా అంటున్నావు, ఓకే నీకు తెలియకుండా నేను తప్పించుకుని చేయగలుగుతాను, నా తెలివి ఇంకా ఎక్కువ తెలియకుండా చేపిస్తాను అనే దాంట్లోకి వెళ్తుంది. అందుకని ఇంక్రీజ్ ద పాజిటివ్. చెడు ఆటోమేటిక్గా లూజ్ అయిపోతుంది. అందుకే ఇంక్రీజ్ ద పాజిటివిటీ పెంచుకుంటూ వెళ్ళు. ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి, ఒకవేళ కనుక అట్లా మన ఇష్టమైన వ్యక్తితో మళ్ళీ ఇష్టపడాలి అంటే మాత్రం స్పెండ్ సాలిడ్ టైం వితౌట్ జడ్జింగ్. టైం స్పెండ్ చేసి ఒక మనిషిని ఓన్లీ మనిషిగా ఇష్టపడతాను అంటే రిటర్న్ ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్. ఇది ఒక గ్రేట్ స్టడీ జరిగింది. ఆ స్టడీలో ఒక వ్యక్తిని మనం ఎవరైనా అంతమాంతంగా ఇష్టపడుతున్నాడంటే ఏమై ఉంటుంది అంటే, టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, దేర్ కంఫర్ట్. అంటే ఒక వ్యక్తిని మనం ఇష్టపడాలి అంటే వాళ్ళు ఇచ్చే కంఫర్ట్ మీద ఆధారపడి ఉంటుంది. నేను గనక కంఫర్టబుల్గా ఉంటే నన్ను ఇష్టపడేవాళ్ళు చాలామంది వస్తారు. నేను లోపల ఇన్సెక్యూర్డ్గా ఉంటే నాకు ఇన్సెక్యూర్డ్ పీపులే వస్తారు. సో అందుకని నేను లోపల నాకు ఎవ్వరితో పనిలే, ఎవ్వరి అవసరం లే, ఆయన మారిపోతే నేను ఆనందంగా ఉండను, వాడు తాగుడు మానేస్తే నేను హ్యాపీగా ఉండను, వాడిదో గెంతులేస్తే నేను హ్యాపీగా ఉండను, నేను హ్యాపీగా ఉన్నా నాతో. ఐ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ కంప్లైంట్స్. నేను సంతోషంగా ఉన్నాను, వాళ్ళు ఎవరు వచ్చినా నా ఆరాలోకి నేను సంతోషాన్ని గుంజేస్తాను, సంతోషంగా మార్చేస్తాను అని యూ బికమ్ పాజిటివ్. ఫస్ట్ థింగ్ కంఫర్ట్. యువర్ సెల్ఫ్ లోపల కంఫర్టబుల్ అయిపోండి. నో కంప్లైంట్స్. కంప్లైంట్ చిన్న ప్రాబ్లం ఉంటే వీఆర్ నాట్ కంఫర్టబుల్. ఎవరైనా కాసేపు కూర్చొని గమనించుకోండి, కళ్ళు మూసుకోగానే వీఆర్ నాట్ కంఫర్టబుల్ విత్ సమ్ థాట్స్ మనని కూర్చొనివ్వదు. ఓకే, సో బికమ్ కంఫర్టబుల్ విత్ యువర్ సెల్ఫ్. లెట్ ఎవ్రీథింగ్ గో అవే. దట్స్ ఓకే, ఉన్నాను, బ్రతుకున్నాను, మంచిగా అన్ని పని చేస్తున్నాయి, కాళ్ళు చేతులు బాగున్నాయి, నా పని నేను చేసుకోగలను, గుడ్. ఫస్ట్ థింగ్. ఓకే, సెకండ్ వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ సెన్స్ ఆఫ్, నీ నోటిలోంచి వచ్చే మాట గుచ్చుకోకుండా ఉండాలి. అది చాలా ఇంపార్టెంట్. మంచిగా హర్టింగ్ అస్సలు మాట్లాడద్దు. ఎందుకంటే నువ్వు హర్ట్ చేసినంత మాత్రం అది ఇంకా దెబ్బ పెద్దదవుతుంది తప్పితే చిన్నదవ్వదు. జస్ట్ జోక్ అన్నాను నేను, జస్ట్ ఫర్ ఫన్, లేకపోతే కనుక లైట్ నువ్వు చేసావు కదా, చేసిందే చెప్పాను కదా, వెరీ రాంగ్, చేయకూడదు. ఓకే, అది కాపాడుకోవాలనుకుంటే. థర్డ్ వచ్చేసి, ఎవరినైనా గెలుచుకోవాలి అంటే ప్రిపేర్ దేర్ మైండ్. వాళ్ళ మైండ్ బాగుంటే నీ మాటలన్నీ విత్తనాల్లాగా వెళ్ళి చెట్లు అవుతాయి. రైట్. మైండ్ని ముందు దున్నాలి కరెక్ట్గా, అప్పుడు విత్తనం వేస్తే చెట్టు వస్తుంది. వాడు కాంక్రీట్ మైండ్లో ఉన్నప్పుడు నువ్వు ఏం చెప్పినా నువ్వు నసబెడుతున్నట్టే ఉంటుంది కానీ చెప్పినట్టు ఉండదు. సో ప్రిపేర్ దేర్ మైండ్ స్లోలీ. ఇప్పుడు మా దగ్గరకు వచ్చిన వాళ్ళు 1-2 కౌన్సిలింగ్స్ 3 కౌన్సిలింగ్స్, ఏం నువ్వెవడివిరో నా మాకు చెప్పడానికి అనేటట్టు ఉంటారు. మా డిగ్రీలు ఇన్నున్నా నువ్వెవడివిరో మాకు చెప్పడానికి అన్నట్టు. స్లోగా ఒక 4-5 సిట్టింగ్స్ వాళ్ళతో మంచి కూర్చొని మాట్లాడాక, నేను ఒక 4 మెడిటేషన్లు చేయించాక అప్పుడు సెటిల్ అయ్యి సార్ చెప్పండి అనే స్టేజ్కి వస్తారు. అప్పుడు అసలు విషయం చెప్తాం. రైట్. అందుకనే ఎప్పుడు ప్రిపేర్ ద మైండ్, దెన్ విత్తనం. అంటే ప్రిపేర్ చేయడం అంటే ఎలా ప్రిపేర్ చేస్తారు? ప్రిపేర్ ఎలా చేస్తారు తెలుసా? ఫస్ట్ ఆ వైబ్లోనే తెలిసిపోద్ది. ఇప్పుడు నా మీద కంప్లైంట్ చేస్తుంది, ఏదో గొడవ వస్తుంది అని. దే ఆర్ ఆల్వేస్ సర్చింగ్ ఫర్ ద ఫైట్. అవును, ఇంత మంచిగా ఉందంటే ఏదో ఒకటి ఉంది. అందుకని గివ్ ప్యూర్ లవ్. దట్ విల్ న్యాచురల్గా మైండ్లో వేవ్స్ అన్ని తగ్గించేస్తాయి. ప్యూర్ లవ్. నువ్వు ఏ తప్పన్నా చేసిరారా, నేను ఐఎమ్ దేర్ టు ప్రొటెక్ట్ యూ, నేను ఐఎమ్ హియర్ టు సపోర్ట్ యూ ఓన్లీ.
ఆ ఒక్క పవర్ ఉంటుందండి, ఇంటర్నేషనల్ పవర్ అది. వాళ్ళు తప్పు చేయడానికే భయపడతారు. ఛీ, ఇంత మంచి భార్యని, ఇంత మంచి భర్తని నేను మోసం చేయాలని ఎందుకు అనుకుంటున్నారా అనిపిస్తుంది. ఎందుకంటే ఏ తప్పు వాడిని మేము వెనక్కి గుంజి చూసినా ఆమె నాతో అట్లా బిహేవ్ చేసింది కాబట్టి నేను ఇట్లా ఏడిచానట్టు అవును. ఉంటారు. మోస్ట్ ఆఫ్ ఇట్, అందరూ ఉండకపోవచ్చు, మీ కేసులో డిఫరెంట్ అయి ఉండొచ్చు, బట్ మ్యాక్సిమం అదే జరుగుతుంది. సో అందుకని ప్రిపేర్ దేర్ మైండ్ బై ప్యూర్ లవ్, గివ్ దెమ్ ప్యూర్ లవ్. అండ్ ఇలా చేస్తున్న దాంట్లో వేరే వాళ్ళ ఇంక్లూజన్ రానివ్వకండి. థర్డ్ పర్సన్ వచ్చి వాళ్ళు చేసేది చాలా ఘోరంగా ఉంటుంది. సో ఎవ్వరు ఏం మాట్లాడదు, నీ ఫ్యామిలీ ఇష్యూ నువ్వు తేల్చుకో, మాట్లాడుకో, ప్రశాంతంగా మాట్లాడుకో, మంచి కూర్చోబెట్టుకుని మాట్లాడుకో. ఓన్లీ ప్రేమ, లవ్ విల్ సాల్వ్ ప్రాబ్లమ్స్. ఆ ప్యూర్ లవ్ వచ్చిన రోజున నీకు టెక్స్ట్ మెసేజ్లో లవ్, హాయ్రా బేబీ, గుడ్ మార్నింగ్, ఈ లవ్వులు ఉండవు. ఆ లవ్వులు జరిగిపోతాయి పక్కకి. వాట్సాప్ యూనివర్సిటీ లవ్స్ పనికిరాదు. కొటేషన్లు బయట చెప్పాల్సిన పనే లేదు. అది బ్యూటీ. అది అర్థం కావడానికి టైం పడుతుంది చాలా, బట్ ప్లీజ్ డూ ఇట్. అండ్ ట్రూ లవ్ అంటే కూడా ఇట్ ఈస్ నాట్ లైక్ ఎక్స్ప్రెసింగ్ విత్ యువర్ ఏంటి విత్ వర్డ్స్, ఇట్ హ్యాస్ టు కమ్ విత్ యువర్ యాక్షన్స్ అని అంటూ ఉంటారు కదా. సో ఆ ఫ్రీక్వెన్సీ తెలిసిపోవాలి. కానీ ఇట్ ఈస్ నాట్ లైక్ ఒకరిని ఇంప్రెస్ చేయడానికి ఏవో మాటలు మాట్లాడడం కానీ, లేకపోతే కనుక ఏమన్నా చేయడం కానీ, ఇలాంటివి కాదు కదా. యా, సో అందుకే నేను నెక్స్ట్ పాయింట్ చెప్పబోతున్నాను. దట్ ఇద్దరికిద్దరు జ్ఞానోదయాలు చేసుకోవద్దు. మంచితనం అంటే ఏంటో తెలుసా అని వీడు, అసలు మంచి హస్బెండ్ ఎలాగో తెలుసా అని వాడు. క్లాసులు పీక్కోవద్దు. అండ్ కంపారిజన్స్, అసలు క్లాసులు కంపారిజన్ వచ్చేస్తే ఆటోమేటిక్. ఒకళ్ళనొకళ్ళు అసలు ఆడదంటే ఎలా ఉండాలని వాడు, మగవాడంటే ఎలా ఉండాలని వీడు, ఇలా ఒకళ్ళనొకళ్ళు క్లాసులు పీక్కుంటారు ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ కూర్చుని. అలా అవసరం లేదు. నువ్వు ఇద్దరికిద్దరు క్లాసులు పీక్కుంటుంటే గొడవే, అది ఫైటే. సో అందుకని అది అవాయిడ్ చేస్తే బాగుంటుంది. హోప్ఫుల్లీ ఇది ఒక పాజిటివ్ సెన్స్లో తీసుకుని ఎవరి లైఫ్ వాళ్ళని సెట్ చేసుకుంటే హెల్ప్ అవుతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.